అందరికీ నమస్కారం. పాపం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్నింగ్ స్టార్, గుడ్ మార్నింగ్ స్టార్గా పేరు పొందిన వ్యక్తి కేతిరెడ్డి వెంకటరమణ. మీ అందరికీ తెలుసు. మీకు పేరు చెప్తే గుర్తురాదేమో కానీ వైసీపీలో గుడ్ మార్నింగ్ స్టార్ ఎవరంటే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పి పంగనామాలు పెట్టి ఆయనకు కావాల్సిన కాడికి ఆయన దోచేసుకున్నాడు. సరే, అదంతా పక్కన పెడితే ఇటీవల పాపం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పెద్దగా కనపడలేదు. అడపా ఏదో ఒకటి రెండు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వటమో ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడటమే తప్ప పెద్దగా కనపడలేదు. ఆయన ఇప్పుడు నిన్న బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడాడు. మరి ఆయన మాట్లాడిన మాటలు నిజమా కాదా అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. దానికి కూడా మనం సమాధానం చెప్పాలి. ఏం మాట్లాడాడంటే ఆయన రెండు విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్ హాస్టింగ్ ఎగరవేయటం గురించి ఒకటి మాట్లాడాడు, అంటే ఎగరవేయకపోవడం గురించి ఒకటి మాట్లాడాడు. రెండు, అమరావతిలో వరదలు వచ్చాయని చెప్పి దాని గురించి ఒకటి మాట్లాడాడు. ముందు అమరావతిని తీసుకుందాం ఒకసారి. అమరావతిలో ఆయన ఏమన్నాడంటే, అమరావతిలో పులస చేప అంట, త్వరలోనే అమరావతిలో పులస చేప దొరకబోతుంది, అత్యంత అరుదైన చేపలు అమరావతిలో మీరు పట్టుకోబోతున్నారని ఆయన మాట్లాడంటే దాని ఉద్దేశం ఏంటంటే, వరదలకు అమరావతి మొత్తం మునిగిపోయింది కాబట్టి రేపటి నుంచి మీరు చేపలు పట్టుకోవడం తప్ప అక్కడ ఎందుకు పనికిరాదు అనేది ఉద్దేశం. మరి ఆ మునిగిపోయింది ఏదో కనీసం ఆ నీళ్ళల్లో ఆయన నిలబడి అంటే మాట్లాడేది. ఆ మునిగిపోయిన ఏదైతే అమరావతి మునిగిపోయిందని ఆయన చెప్తున్నాడో ఆ నీళ్ళలో ఆయన నిలబడి మాట్లాడితే బాగుండేది. ఈయనేమో ఒడ్డుని నిలబడి మాట్లాడతాడు, ఎందుకంటే అక్కడ నీళ్లు ఉండవు. ఈయన ఒడ్డుని నిలబడి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? అమరావతి మునిగిపోయింది అంటాడు. నువ్వు అమరావతిలో ఉన్నావా? పోనీ అమరావతి వెళ్ళి చూసావా? ఎంత లోతు నీళ్ళు వచ్చాయి? హైదరాబాద్లో వరదలు వచ్చి కొట్టుకుపోయింది, ఎవరో మాట్లాడాలా. బెంగళూరులో వరదలు వచ్చాయి, దాని గురించి ఎవరో మాట్లాడాలా. అమరావతిలో వరదలు రాలా, కానీ దాని గురించే మనం మాట్లాడతాం. హైదరాబాద్లో జరిగినట్టు కానీ బెంగళూరులో జరిగినట్టు కానీ అమరావతిలో ఏమన్నా జరిగిందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఎన్ని పులస చేపలు పట్టుకుని వండుకు తిన్నాడు? నేను స్ట్రైట్గా కేతిరెడ్డిని అడుగుతున్నా. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అమరావతి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసినా చెయ్యకపోయినా అమరావతి అక్కడే ఉంది కదా. 5 ఏళ్లలో ఎన్ని పులస చేపలు పట్టుకు తిన్నాడు? నీ ఇంటికి ఎన్నిసార్లు పులస చేప కూర వండి పంపాడు నీకు కేతిరెడ్డిని అడుగుతున్నా. ఎన్నిసార్లు పులస చేప వండి పంపాడు నీ ఇంటికి? 5 ఏళ్ల పాటు అమరావతి సెక్రటరియట్లో ఉన్నాడు, హైకోర్టు నడిచింది, సీఎం క్యాంపు కార్యాలయం అక్కడే ఉంది, ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి. మరి ఏ రోజు అట్లోకి వాటర్ రాలేదే? 5 ఏళ్ల పాటు నువ్వు సెక్రటరియట్కి వెళ్ళావు కదా, సరే నెలకు 1 రోజు 2 రోజులు అని వెళ్ళావు కదా, ఆ రోజు ఏ రోజు వాటర్ రాలేదే? 5 ఏళ్ళు ఎక్కడ ఉంది? సెక్రటరీ ఎక్కడ ఉంది? అమరావతిలోనే కదా ఉంది. హైకోర్టు ఎక్కడ ఉంది? అమరావతిలోనే కదా ఉంది. అసెంబ్లీ ఎక్కడ ఉంది? హైకోర్టు అక్కడే ఉంది కదా. క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి కదా. మరి ఏం మొలగలేదే కేతిరెడ్డి? నేను అడుగుతున్నా. ఇప్పుడు కూటమిని పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుగా వర్షాలు కురవలేదా? అంటే వర్షాలు కురవలేదా నీ లెక్కలో? మరి ఆ రోజు రాని వరద ఈ రోజు ఎలా వచ్చింది? అమరావతికి ఎక్కడో 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరదను తీసుకొచ్చి అమరావతి అని చెప్తున్నారు అంటే సిగ్గుశరం ఉండలేదా? 100 కిలోమీటర్ల దూరం ఉంటే అది అమరావతికి తగులుద్దా? పోనీ అమరావతిలో ఏదైనా ఇదిగో పలానా హైకోర్టులు ఇది కొట్టుకుపోయింది, సెక్రటరియట్లు ఇది కొట్టుకుపోయింది చూపించండి. పోనీ మనం హైదరాబాద్లో చూసాం, బెంగళూరులో చూసాం, అమరావతిలో చూడలేదే. అరే వర్షం గురించి వరదల్లో మునిగిపోయిందని మీరు చెప్పిన తెల్లారే కూడా అక్కడ పనులు చేస్తున్నారే. వీడియోలు తీస్తే, యూట్యూబర్లు వీడియోలు తీస్తే ఎక్కడ వాటర్ కనపడదే. మీరు కూడా డ్రోన్ షాట్ ఎక్కడో లాంగ్లో 100 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి దాన్ని అమరావతి అని చెప్పి గ్రాఫిక్స్ చేసి చూపిస్తారే. ఎంతకాలం గడుపుతారు ఇలా అమరావతి మీద పడి ఏడ్చినందుకే నీకు ఆగతి, జగన్మోహన్ రెడ్డికి ఆగతి, ఇద్దరికి ఆగతి పెట్టింది. అది కూడా ఒకసారి ఆయన నోటితే నేనండి ఎలా ఏమన్నాడు. అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా, పులస. రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి, అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. అది ఆయన మాట్లాడింది. ఇక రెండోది ఇంకో మాట, దీనికంటే ముఖ్యమైనది ఇంకో మాట మాట్లాడాడు. ఒకసారి అది కూడా ఏనండి, ఇన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం. అది ఎట్లా తయారైందంటే, జెండా ఎగిరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే, కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోటాడాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. అది ఏమంటాడంటే, అంటే జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్ట, జెండా ఎగరైపోతే దేశభక్తి లేదా?
కూటమి ప్రభుత్వానికి జేజేలు కొడితేనే దేశభక్తి ఉన్నట్ట, కూటమికి జేజేలు కొట్టకపోతే దేశభక్తి లేనట్ట అని అడుగుతున్నాడు. సరే, జెండా ఎగరేసిన వాడికే దేశభక్తి ఉందా లేదా అనేది పక్కన పెడదాం. దేశభక్తి గురించి ఎంత గొప్పగా మాట్లాడిన ఈయన ఒక పార్టీని నడిపే ఒక వ్యక్తి, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, రేపు మళ్ళీ నేను సీఎం అవుతానన్నటువంటి వ్యక్తి, నాకు సగం ఓట్లు వచ్చాయి గుర్తుపెట్టుకోండి అన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలంటే జెండా ఎగరేయాలని కనీసం ఇంగిత జ్ఞానం లేదేమో కేతిరెడ్డి నీకు? జెండా ఎగరేయకపోవటం తప్ప? బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు ఆగస్టు 15 నాడు జగన్మోహన్ రెడ్డి. దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్లో కాదు, బెంగళూరు ప్యాలెస్, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు. అదేమయ్యా ఎందుకు పడుకున్నావయ్యా, వచ్చి జెండా ఎగరేయలేదంటే ఎగరేస్తేనే దేశభక్త? మరి 5 ఏళ్ళు ఎందుకు ఎగరేసాడు మన జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు ఎగరేశాడని నేను అడుగుతున్నా. ఎందుకు ఎగరేశాడు? అప్పుడు మట్టికి జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్ట, లేకపోతే లేనట్ట? చేసింది తప్పు, జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకోవాల్సింది పోయి జెండా ఎగరేస్తేనే దేశభక్త, చాక్లెట్లు పంచితేనే దేశభక్త? అరే, చిన్న పిల్లోడు, 1వ తరగతి చదువుకునే పిల్లోడు కూడా ఆగస్టు 15 నాడు జేబుకో జెండా పెట్టుకుని వెళ్ళి జెండా వందనం చేసి సెల్యూట్ చేసి ఆ దేశ నాయకుల గురించి, ఆ రోజు ఎవరైతే స్వతంత్రం సాధించారో ఆ నాయకుల గురించి చెబితే ఇని చప్పట్లు కొట్టి ఇంటికి వస్తాడు 1వ తరగతి పిల్లోడు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డి కొద్దా? మనం చేసే పని 10 మందికి ఆదర్శంగా ఉండాలని చేస్తాం, 10 మందికి ఆదర్శంగా ఉండాలని చేస్తాం, అంతేగాని ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తే అది వితండవాదం. నరేంద్ర మోదీ ఎగరేశారు, రాష్ట్రాల్లో సీఎంలు ఎగరేశారు, ఈవెన్ షర్మిల ఎగరేసింది, బీజేపీ అధ్యక్షులు జెండా ఎగరేశారు, అన్ని పార్టీలు రాష్ట్రంలో సిపిఐ సిపిఎం దగ్గర నుంచి అన్ని పార్టీలకు చెందిన అధ్యక్షులు జెండా ఎగరేశారు. ఒక జగన్మోహన్ రెడ్డి ఎగరేయలే. ఎందుకు ఎగరేయలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే వాళ్ళందరికీ ఆ రోజు జెండా ఎగరేస్తేనే దేశభక్తి వచ్చినట్ట? ప్రజాస్వామ్యంలో మనం అసలు ఆగస్టు 15 ఎందుకు పెట్టారు, ఫ్లాగ్ హాస్టింగ్ ఎందుకు పెట్టారు, కనీసం అదన్నా ఇంగిత జ్ఞానం ఉందా కేతిరెడ్డి నీకు? తెలుసా ఫ్లాగ్ హాస్టింగ్ ఎందుకు చేస్తారో ఆ రోజు? అంటే ఆ రోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తేనే దేశభక్తి ఉన్నట్టు చెప్పడానికే చేస్తారా ఫ్లాగ్ హాస్టింగ్? ఫ్లాగ్ హాస్టింగ్ ఎందుకు చేస్తారో తెలుసా? అందుకే చెప్పింది, 1వ తరగతి పిల్లోడుకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుని కనీసం 10 మందికి ఆదర్శంగా జెండా ఎగరేసి ఆ ఫ్లాగ్కి ఒక సెల్యూట్ చేయాలని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి గురించి నువ్వు కవర్ చేయడం కోసం ఎగరేస్తేనే కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది అందులో? అక్కడ అడిగింది ఏంటి? దేశం మొత్తం జెండా ఎగరేశారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎగరేయలా? రీజన్ చెప్పావా నువ్వు? నువ్వు వితండవాదం చేసావు కానీ రీజన్ చెప్పావా? బెంగళూరు ప్యాలెస్లో పడుకుని ఏం చేస్తున్నాడు? అరే, దేశానికి అత్యంత కీలకమైనటువంటి ప్రధాని ఎగరేశాడు, రాష్ట్రపతి ఎగరేశారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎగరేశారు. వీళ్ళందరికీ లేని పని జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చిందయా? ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే బిజీ పని ఏం పూడి చేస్తున్నాడు బెంగళూరు ప్యాలెస్లో? గట్టిగా అరగంట ఎక్కితే, అక్కడ ఫ్లైట్ ఎక్కితే అరగంటలో తాడేపల్లి ప్యాలెస్లో దిగుతాడా? వచ్చి జెండా ఎగరేసి కనీసం తిరిగి వెళ్ళలేడా? అంటే అరగంట సమయం కేటాయించలేడా జెండా వందనానికి? ఇది ప్రీప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి ముందుగా కావాలని అవమానించాడు. ఇది పోనీ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ చేసి చివరి సెకండ్లో ఆగిపోయింది కాదు. ఆయన విదేశాల్లోనూ లేడు, అలాగని ఏం బోర్డు చేస్తున్నాడు అంతసేపు? జెండా ఎగరేయకపోగా ఎగరేస్తేనే దేశభక్తి అని ప్రశ్నిస్తే రేపొద్దున ప్రజలు అడుగుతారు, దేశభక్తి లేనివాడికి మేమెందుకే ఓటేయాలని అడుగుతారు. రేపొద్దున ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నామని అడుగుతారు. సమాధానం చెప్తావా? నువ్వు పాకిస్తాన్లో బతుకుతున్నావా, భారతదేశంలో బతుకుతున్నావా? ఎక్కడ బతుకుతున్నావు నువ్వు? స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంత చులకన చేసి ఎలా మాట్లాడాలనిపించింది? రేపొద్దున అడుగుతారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరేయలే నువ్వు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావని రేపు జగన్మోహన్ రెడ్డిని అడుగుతారు. కేతిరెడ్డి ఏం సమాధానం చెప్తాడు దానికి? నేను అడుగుతున్నా. ఏదో మీడియా వచ్చి మొహం ముందు పెట్టింది కాబట్టి నువ్వు ఆన్సర్ రీజన్ చెప్పావా? ఎందుకు ఎగరేయలేదో రీజన్ చెప్పావా? ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. ఒక భారతదేశ పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది. ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నావు నువ్వు రాజకీయాలకి సన్యాసం తీసుకుని ముక్కు మొహం తెలియకుండా కాషాయం కట్టుకుని ఎక్కడికో హిమాలయాలకు పోలేదు కదా.
నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. సిగ్గుశారం లేదు. ఒక పార్టీ, దేశంలోనే ఒక పార్టీని నడుపుకుంటూ జెండా ఎగరైన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కవర్ చేయడానికి వితండవాదం. మళ్ళీ వీడు మాట్లాడితే వెనకమాల పేటీఎం బ్యాచ్ భజన. ఆ అంటే తూ రాదు, తూ అంటే ఆ రాదు. జాతీయ జెండా విలువేంటో తెలియదు, ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటే ఏంటో తెలియదు, ఆ రోజు ఎందుకు జరుపుకుంటారో తెలియదు. ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు. ఇలాంటి వాళ్ళన 2019లో జనం గెలిపించింది. ఈ కథ అర్థమయ్యే, మీ సీన్ అర్థమయ్యే 2024లో సాగనంపారు. వీళ్ళకి దేశభక్తి ఏమి ఉండదు, కేవలం దోపిడీ భక్తి మాత్రమే ఉంటుంది. అధికారం కావాలా, ఓట్లు వేయాలా, అధికారం ఇవ్వాలా, తర్వాత వీళ్ళు దోచుకు తినాలా. ఇది వీళ్ళు చేసే పని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు జెండా ఎగరవేయలేదు, ఎందుకు దేశాన్ని గౌరవించలేదు, స్వతంత్ర దినోత్సవం నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలా. కేతిరెడ్డి ఏదో దొంగతిరుడిగా 2 సమాధానాలు చెప్పి తప్పించుకుంటే ప్రజలన్నీ మర్చిపోతారనుకుంటే అది పొరపాటే అవుద్ది.